హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. కొద్దిగా పర్సనల్ కమిట్మెంట్స్ వల్ల నేను వీడియోలు చేయలేకపోయాను. బట్ చాలా రిక్వెస్ట్లు వచ్చిన తర్వాత ఈ యొక్క మోస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియో చేస్తున్నానండి. ఇది చాలా అంటే చాలా మందికి హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా యూపీఎస్సి 2025 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో మీరు తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే చాలా మంది యూపీఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉంటారు, బట్ ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలేకపోతున్నారండి. సో దాని యొక్క రీజన్ అర్థం చేసుకున్నారా మీరు? ఈ రీజన్ అర్థం చేసుకోవాలి అంటే మీరు టాపర్ యొక్క ఇంటర్వ్యూలు చూడండి. ప్రతి ఒక్కరు కూడా ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నారంటే, మేము పీవైక్యూస్ ప్రాక్టీస్ చేసామని చెప్తూ ఉంటారు. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ బద్ధకం ఉంది అని అనుకుందాం, ఓకేనా? ఆ పుస్తకం తెచ్చుకొని ఒక్కొక్కటి చూడడానికి బద్ధకం అని అనుకుందాం. ఇప్పటికే మీరు సిలబస్ కంప్లీట్ చేసుకొని ఉంటారు కదా. మీకోసం విఐపిఐఎస్ అకాడమీ ఏం చేసిందంటే, మన యాప్లో మన పీవైక్యూస్ టెస్ట్ సిరీస్ అనేది తీసుకొచ్చింది అనమాట. మీరు బుక్ తెచ్చుకొని చదవాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు మీరు ఏదైతే ప్రిపేర్ అయ్యి మీరు 25th మే ఎగ్జామ్కి రెడీగా ఉన్నారో, మీ నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం ఈస్ ఫ్రమ్ విఐపిఐఎస్ అకాడమీ అనమాట. సో ఇప్పటివరకు మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే విఐపి లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు స్టోర్ సెక్షన్కి వస్తే మీకు ఇక్కడ యూపీఎస్సి టెస్ట్ సిరీస్ ఆన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. మీరు దాంట్లోకి వెళ్ళండి, ఓకేనా? కంటెంట్ మీద క్లిక్ చేయండి. టెస్ట్ షెడ్యూల్ వస్తుందండి, ఓకేనా? ఆ టెస్ట్ షెడ్యూల్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు ఇలాగా ప్రతి ఒక్క టెస్ట్, ఓకేనా? మనకి ఏన్షియన్ ప్లస్ మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, ఇవన్నీ టెస్టులు కూడా 24 years ఆఫ్ పేపర్స్ అన్నమాట, ఓకేనా? అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 2001 నుంచి లేటెస్ట్ పేపర్ 2024 వరకు కూడా మనం క్వశ్చన్స్ అనేది సెగ్రిగేట్ చేసి ఇవ్వడం జరిగింది విత్ ఎ వెరీ గుడ్ టైం టేబుల్. ఒకసారి నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడండి, రైట్? సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏన్షియన్ ప్లస్ మిడివల్ హిస్టరీ మీరు పర్ఫెక్ట్ అయిపోయారు. దీని గురించి అసలు ప్రీవియస్గా ఎలా క్వశ్చన్స్ వచ్చాయో చూడాలి అనుకుంటే మీకు సిలబస్ కూడా డివైడ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టెస్ట్లో ప్రీ హిస్టారిక్ పీరియడ్ నుంచి మౌర్యన్ వరకు కూడా, అంటే దీంట్లో మనకి ప్రీ హిస్టారిక్ పీరియడ్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ ఏజ్, మహాజానపదాస్, మౌర్యన్ ఏజ్ అండ్ సంగమ్ ఏజ్, ఇవన్నీ కూడా కలిపి ఒక టెస్ట్లో పెట్టామన్నమాట. ఆ టెస్ట్ ఒకసారి చూద్దాం, ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఏన్షియన్ ప్లస్ మీడివల్, ఇక్కడ మనకి 8 టెస్టులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి 8 టెస్టులు అప్లోడ్ అయిపోయినాయి. దీంట్లో ఒక ఫస్ట్ రెండు టెస్టులు మీరు ఫ్రీగా కూడా రాసుకోవచ్చు అనమాట, ఓకేనా? సో దీని ప్రివ్యూ కొడుతున్నాను నేను. సో ప్రివ్యూలో మనకు చూడండి, ఇది 2024లో అడిగిన క్వశ్చన్. విత్ రిఫరెన్స్ టు ద ఏన్షియంట్ ఇండియా, గౌతమ్ బుద్ధ వాజ్ జనరల్లీ నోన్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎపిథెట్స్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ దీని యొక్క సొల్యూషన్ కూడా ఉంది. నాకు తెలిసి మీకు సొల్యూషన్తో కూడా పని ఉండకపోవచ్చు, బికాస్ మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ పెయిర్స్ క్వశ్చన్ అనమాట, ఎన్ని పెయిర్స్ కరెక్ట్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సిమిలర్లీ థర్డ్ క్వశ్చన్ ఇది, ఓకేనా? సిమిలర్లీ ఫోర్త్ క్వశ్చన్ ఇది ఎప్పుడు అడిగారు? 2022లో. సిక్స్త్ క్వశ్చన్కి వెళ్దాం, 2019. సెవెంత్ క్వశ్చన్కి వెళ్దాం, 2017. ఎయిత్ క్వశ్చన్ 2013, 2011, 2011, ఓకేనా? 2004, 2003, అలాగా 2001 వరకు కూడా మీకు ఇవన్నీ కవర్ అవ్వడం జరిగింది అనమాట, ఓకేనా? అలా, ఓకేనా? సిమిలర్లీ టెస్ట్ 2, టెస్ట్ 3, టెస్ట్ 4, టెస్ట్ 5, టెస్ట్ 6, అలా అన్ని 8 టెస్టులు కూడా ఇక్కడ మీకు అప్లోడ్ అయిపోయి ఉన్నాయి. మరి ఏంటి సార్ మిగతా టెస్టులు కనిపించట్లేదు అనుకుంటే, గుడ్ థింగ్ ఏంటి అంటే ఈ షెడ్యూల్ ఒకసారి చూద్దాం. ఈ షెడ్యూల్లో మనకి ఏన్షియన్ ప్లస్ మిడివల్ తర్వాత మోడర్న్ హిస్టరీ ఒక 6 టెస్టులు అప్లోడ్ అవుతాయి. పాలిటీ ఒక 9 టెస్టులు అప్లోడ్ అవుతాయి. కంప్లీట్ పాలిటీ సిలబస్ కవర్ అయ్యేలాగా 24 years పీవైక్యూస్ కవర్ చేసుకుంటూ. తర్వాత జాగ్రఫీ మీకు ఒక 7 టెస్టులు అప్లోడ్ అవుతాయి. అండ్ చాలా మంది నెగ్లెక్ట్ చేసే ఎన్విరాన్మెంట్ కూడా మనకి ఇక్కడ ఒక 5 టెస్టులు అప్లోడ్ అవుతాయి. తర్వాత మనకి ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ అప్లోడ్ అవుతుంది, ఇంక్లూడింగ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. చూడండి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి కూడా మనకు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. మనం ఏది కూడా నెగ్లెక్ట్ చేయకూడదు, ఓకేనా? అండ్ ఎకానమీ కూడా అప్లోడ్ అయిపోతాయి అనమాట. అయితే గుడ్ థింగ్ ఏంటి అంటే మనకి ప్రతి ఒక్క టెస్ట్ కూడా మన పోర్టల్లోకి క్రియేట్ అయిపోయింది, ఓకేనా? అంటే ప్రతి ఒక్క పీవైక్యూస్ 24 years క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంపైల్ చేసి ఒక టెస్ట్ రూపంలో పెట్టడం జరిగింది. మరి దీనికి ప్రూఫ్ రీడింగ్ అనేది ఉంటుంది కదండి. ఆ ప్రూఫ్ రీడింగ్ చేయడానికి మనకి మిగతా టెస్ట్లు అన్నీ వెళ్ళాయి అనమాట. ఆల్రెడీ ప్రూఫ్ రీడింగ్ అయిపోయిన తర్వాత ఏన్షియన్ ప్లస్ మిడివల్ అప్లోడ్ అయిపోయినాయి. మొత్తం మోడర్న్, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, ఎస్ఎన్టీ అండ్ ఎకానమీ, ఇవన్నీ కూడా మనకి అప్లోడ్ అవ్వడం జరుగుతుంది బై 10th మే, ఓకేనా? 10th మే కల్లా అన్ని టెస్ట్లు అప్లోడ్ అవుతాయి. అంటే 10th మేన అప్లోడ్ అయితే అని కాదు, మనకి ఎప్పుడైతే ప్రూఫ్ రీడింగ్ ప్రతి ఒక్క టెస్ట్ కంప్లీట్ అయిపోతూ ఉంటుందో
మీకు ఇక్కడ ఈ యొక్క సబ్జెక్ట్ వైజ్గా అప్లోడ్ అవ్వకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. ఇంకా మీ ఓపిక. ఓకేనా, మీరు రాసుకోవడం మీ యొక్క ఓపిక అనమాట. ఓకేనా, సో అదే. సో ఇది రాయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు, మీరు ఎంతవరకు ఒక సబ్జెక్ట్లో పర్ఫెక్ట్ ఉన్నారని చెప్పేసి మీకు ఒక బేసిక్ ఐడియా వస్తుంది. ఓకేనా, పీవైక్యూస్ అయితే దయచేసి నెగ్లెక్ట్ చేయకండి. నెగ్లెక్ట్ చేస్తే మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ సీనియర్స్ని అడుగుతూ ఉంటే అన్న మీది ప్రిలిమ్స్ ఎందుకు క్లియర్ కాలేదంటే, తమ్ముడు జస్ట్ 2 మార్క్స్ రా, 2 మార్క్స్ వచ్చుంటే అయిపోయేదిరా అంటే, మీకు తెలుసు పీవైక్యూస్ ప్రాక్టీస్ చేస్తే వస్తాయని తెలుసు కానీ చేయరు. మరి ఈ మిస్టేక్ మనకు తెలిసి కూడా ఒక మిస్టేక్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ మీరే ఆలోచించుకోండి. అండ్ మన ఈ యొక్క టెస్ట్ యొక్క ప్రైసింగ్ కూడా చాలా రీజనబుల్ గా పెట్టాము. కేవలం 999 రూపీస్ మాత్రమే పెట్టామండి. అది కూడా ఫర్ ద ఫస్ట్ 100 స్టూడెంట్స్ కి మాత్రమే. ఓకేనా, ఫస్ట్ 100 స్టూడెంట్స్ కి మాత్రమే 999 ఉంటుంది. మనం సేమ్ ఏపీఎస్సి గ్రూప్ 2 కూడా టెస్ట్ సిరీస్ లాంచ్ చేసినప్పుడు 999 పెట్టాము, అందరికీ అఫోర్డబుల్ గా ఉండాలని చెప్పేసి. 100 స్టూడెంట్స్ అయిపోగానే మన యాప్ లో 199 చేంజ్ అయింది. ఇన్ ద సేమ్ వే యూపీఎస్సి స్టూడెంట్స్ కూడా ఇప్పుడు 999 అనేది మనం టెస్ట్లు ఇవ్వడం జరుగుతుంది. అది ఇమీడియట్ గా 199 అవుతుంది 100 స్టూడెంట్స్ దాటినట్లయితే. ఓకేనా, సో ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. మీ యొక్క మార్క్స్ ఖచ్చితంగా, నేను చెప్తున్నానండి, మీరు దీని మీద సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టారు అంటే ఖచ్చితంగా 5 నుంచి 10 మార్కులు పెరుగుతాయి. ఓకేనా, మీరు పెట్టే ఎఫర్ట్స్ని బట్టి ఇంకా ఎక్కువ కూడా పెరగచ్చు. బికాస్ మనం కొన్ని టాపిక్స్ చదువుతాము, ఈ టాపిక్ అన్ఇంపార్టెంట్ అనుకుంటాం, బట్ ఎగ్జామ్లో ఆ టాపిక్ రిపీట్ అవుతుంది అనుకుంటే ఆ మిస్టేక్ మనం చేయకూడదు కదండి. ఆ టాపిక్ కూడా చదువుకోవాలన్నమాట. అండ్ కొన్ని చూస్తూ ఉంటాం మనం, కొన్ని సబ్జెక్ట్స్లో పాలిటీ కానీ లేకపోతే జాగ్రఫీ కానీ మనకి ఇచ్చే మనకి ఆప్షన్స్ ఉంటాయి కదండి. ఆ ఆప్షన్స్ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ క్వశ్చన్స్ తయారు చేస్తున్నారు. ఆ ప్యాటర్న్ కూడా మీరు గమనించండి. అలా గమనించాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా పీవైక్యూస్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకేనా, అండ్ ఈ కోర్స్ని ఇప్పుడే నేను మీ ముందే లాంచ్ చేద్దాం అనుకుంటున్నాను అఫీషియల్గా. ఓకేనా, సో దిస్ ఈజ్ అవర్ కోర్స్. ఓకేనా, దీని యొక్క వ్యాలిడిటీ కూడా మనం 6 మంత్స్ వ్యాలిడిటీ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో ప్రజెంట్ 8 టెస్టులు అప్లోడ్ అయినాయి, మిగతా టెస్టులు కూడా అన్నీ అప్లోడ్ అవుతాయి బై 10th మే. మనకి ఎగ్జామ్ 25th మే ఉంది కాబట్టి మనకు ఎందుకు షెడ్యూల్లో లాస్ట్ ఎకానమీ ఇచ్చామంటే, ఎకానమీ అనేది మనం అప్డేట్ అవుతూ ఉంటుంది కాబట్టి అది కొద్దిగా లాస్ట్లో ఇచ్చిన ఇబ్బంది లేదు. ముందు మన స్టూడెంట్స్కి మెయిన్ సబ్జెక్ట్స్ కావాలి అని చెప్పేసి ఇచ్చాం. బికాస్ మనం పాత ప్యాటర్న్ అంటే పాత ఇయర్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కొన్ని స్టాటిక్ ఉంటాయి అండ్ మ్యాక్సిమం మనకి బడ్జెట్ కానివ్వండి, సర్వే, వీటి బేసిస్ మీద ఉంటాయి కాబట్టి ఎకానమీ లాస్ట్ పెట్టామన్నమాట. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. బట్ అప్లోడ్ అయిపోతూ ఉంటే మీరు రాస్తూ ఉండండి. ప్రైస్ కూడా 999, 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంది. ఓకేనా, 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంది. ఒక డివైస్ మాత్రమే రిస్ట్రిక్షన్ అనమాట. ఓకేనా, ప్రీవియస్గా మనము ఆ, మన స్టూడెంట్స్కి మల్టీ డివైస్ ఆప్షన్ అనేది కల్పించాము. బట్ ఒకసారి మన యాప్ టీమ్ దగ్గర నుంచి డేటా తెప్పించుకున్న తర్వాత వీఆర్ రియలీ షాక్డ్. మేము ఇంత జెన్యున్గా ఎఫర్ట్స్ పెట్టి కష్టపడుతున్నప్పటికీ కూడా స్టూడెంట్స్ మమ్మల్ని ఇంత మోసం చేశారా అని చెప్పేసి మాకు అనిపించి అప్పటి నుంచి కంటెంట్ సెక్యూరిటీకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఒక్క స్టూడెంట్కి ఒక డివైస్ మాత్రమే మనం రిస్ట్రిక్ట్ చేస్తున్నాం అనమాట. మీరు ఎవరైతే 2-3 కలిపి కొనుక్కుందాం అనుకుంటే ముందే చెప్తున్నామండి, ఎవరైతే పర్చేజ్ చేస్తారో ఆ డివైస్లో మాత్రమే టెస్ట్లు వస్తాయి, మిగతా డివైస్లో మన టెస్ట్లు అనేది ఓపెన్ కావన్నమాట. ఓకేనా, సో ఇక్కడ మీరు టెస్ట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా చూసుకోండి, ఏమేమి సబ్జెక్ట్స్ ఇంక్లూడ్ అవుతున్నాయి అని చెప్పేసి. అండ్ దీంట్లో పీడిఎఫ్స్ మనం ప్రొవైడ్ చేయట్లేదు బికాస్ ఇది ఓన్లీ ఒక టెస్ట్ సిరీస్ మాత్రమే అన్నమాట. ఓకేనా, మీరు మీ యొక్క నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవడానికి అండ్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు మిమ్మల్ని మీరు తయారు చేసుకోవడానికి, ఒక సోల్జర్ లాగా మిమ్మల్ని మీరు తయారు చేసుకోవడానికి 24 years ఆఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం ఇంక్లూడ్ చేసి ఇస్తున్నాం. ఓకేనా, మీకు కొద్దిగా మార్క్స్ బూస్ట్ చేయడానికి, రైట్? సో ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. అండ్ ఐఎమ్ అఫీషియల్లీ లాంచింగ్ దిస్. ఎస్, ఇది ఇప్పుడు లైవ్ అయిందండి. మీరు డైరెక్ట్గా వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. షెడ్యూల్ చూడండి, ఈ షెడ్యూల్ ప్రకారంగా మీరు ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయిన తర్వాత మీకు మీ యొక్క నాలెడ్జ్ ఎంతవరకు ఉందనేది టెస్ట్ చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీకు ఈ టెస్ట్ సిరీస్ తర్వాత మీరు ప్రిలిమ్స్లో మీకు మార్క్స్ ఇంక్రీజ్ అయినాయి అనుకుంటే ఇక్కడ కనిపించే నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. విల్ బి మోర్ దాన్ హ్యాపీ. బికాస్ ఈ టెస్ట్లు వెనకాల చాలా అంటే చాలా ఎఫర్ట్స్ ఉన్నాయండి. ఓకేనా, మీకు ఏది చూసుకున్నా కానీ, ఓకేనా, అంటే బీట్ ఎనీ అకాడమీ, ఏ అకాడమీ అనేది ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేస్తుంది అనుకుంటే దాని వెనకాల చాలా ఎఫర్ట్స్ ఉంటాయండి. ఓకేనా, ఇప్పుడు మనం టెస్ట్ సిరీస్ లాంచ్ చేసాం, ఏదో లాంచ్ చేసాం కదా అని చెప్పేసి ఆషామాషిగా మనం వదిలేయడం కాదు కదండి. టెస్ట్లు అన్నీ తయారైపోయినాయి, మనం అప్లోడ్ చేయొచ్చు కదా. బట్ స్టూడెంట్కి ప్రూఫ్ రీడింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఒక టెస్ట్ మనం అప్లోడ్ చేస్తున్నాం అంటే ప్రూఫ్ రీడింగ్ చేయాలి. మరి ఇక్కడ ప్రూఫ్ రీడింగ్ ఎవరు చేస్తున్నారు? వెంకటేష్ సార్ ఆల్రెడీ 2020 యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళారు, మల్టిపుల్ టైమ్స్ మెయిన్స్ రాశారు. అండ్ రీసెంట్గా తెలంగాణలో గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో వెంకటేష్ సార్ ఈజ్ ఆల్సో ఏ గ్రూప్ 1 ర్యాంకర్ అనమాట. సో ఆయనతో ప్రూఫ్ రీడింగ్ చేపిస్తున్నాం.
ఆయనతో చేపించినప్పటికీ కూడా మనం ఎప్పుడు కూడా టెక్నాలజీని నమ్మలేం. బికాస్ చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్లు మనకి అప్లోడ్ అవుతూ ఉండొచ్చు, లేకపోతే చిన్న చిన్న ఎర్రర్స్ అనేది వస్తూ ఉండొచ్చు. కాబట్టి మీకు అలా ఏమన్నా క్వశ్చన్లో ఏదైనా ఎర్రర్ ఫీల్ అయ్యారనుకుంటే అక్కడ జస్ట్ రిపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. రిపోర్ట్ కొట్టగానే మన టీం దాన్ని ఇమీడియట్గా సర్వ్ చేస్తుంది అనమాట. బికాస్ ఎంత మనం ఎఫర్ట్స్ పెట్టినా, హ్యూమన్ ఎఫర్ట్స్ పెట్టినా, టెక్నాలజీ ఎఫర్ట్స్ పెట్టినా ఒక 5% ఎర్రర్ అనేది ఎక్కడైనా ఉంటుందండి. అలా మీకు ఏదైనా కనిపిస్తే మీరు రిపోర్ట్ కొట్టండి, దాంట్లో తప్పులేదు. మన టీం దాన్ని రిజాల్వ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.